క్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇల్లందు ఎల్లాపురం బీట్ పరిధి అటవీ ప్రాంతం నుండి ఎల్లందు ప్రాంతానికి అక్రమంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న కలపను ఎల్లందు ఎఫ్డీఓ వెంకన్న ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అక్రమంగా కలప తరలిస్తున్నారనే సమాచారం మేరకు 3 బృందాలు అటవీ రేంజ్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించాయి. సుమారు 2 లక్షల విలువైన టేకు దొంగలను తీసుకుని ఇల్లందు ప్రాంతం వైపు వెళ్తుండగా ఇల్లందు శివారు సుదిమల్ల వద్ద వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. సమాచారం వచ్చింది ఇట్లా కలప అక్రమ రవాణా అవుతుందని. దాన్ని బేస్ చేసుకొని రాత్రి ఒక 3 టీములుగా ఏర్పడి నేను ఒక టీం ఫామ్ చేసేసి 3 టీములు ఫామ్ చేసి వాళ్ళందరినీ చెప్పినాను. నేను కూడా ఉన్నాను. ఒక 4:30, 5 o'clock టైంలో సుదిమల్ల క్రాస్ రోడ్ దగ్గర ఒక బుల్లెట్ వస్తా అంటే దాన్ని వెంబడించి పట్టుకొచ్చినాము. ఆ కర్ర గుండాల సైడ్ నుండి వచ్చిందని అనుమానం వ్యక్తం అవుతుంది. ఆ నిందితుడు దొరకలేదు, పారిపోయారు. ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఇంకోసారి జరగకుండా ఈ అక్రమ కలప రవాణాన్ని అడ్డుకుంటాము. వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా, మీ తరఫున నా తరఫున మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇక నుండి టేకు అక్రమ కలపాన్ని నడపొద్దని, నడిపితే మాత్రం వాళ్ళ మీద పీడిఎఫ్ చేసి కేసు నమోదు చేస్తామని చెప్పేసి తెలియదు. క్రాస్ రోడ్ ఇల్లందు సుదిమల్ల క్రాస్ రోడ్.